అందరికీ జై శ్రీరామ్. ఈ రోజు మనం నంద్యాల పట్టణంలోని రామనాథ్ రెడ్డి గారికి వచ్చాము. ఇక్కడ మన మిత్రుడు మహేష్ గోశాల గోసేవక్ పేరుతో, అంటే ఈ గోశాల అనేది ఒకరి సొత్తు కాదు, అందరి సొత్తు అని గోసేవ పేరుతో అందరినీ కలిపి ప్రతి ఒక్క హిందూ బంధువు ఇందులో పాల్గొనాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈరోజే గోశాలకు శంకుస్థాపన జరిగింది. త్వరలోనే ఇక్కడికి గోవులు వస్తున్నాయి, గోశాల రన్ అవుతుంది. మీ అందరి ఆదరణలు కావాలని వీళ్ళు కోరుతున్నారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, గోమాతాకి జై. గోవును తగలండి, ఆ పుణ్యము ఆవును సాగిన చేసుకొని గోమాత యొక్క ఆశీస్సు. కాళీమాత సేవా సమితి ఆధ్వర్యంలో సేవా సమితి వారు ఈ పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక అదృష్టం. వెంటనే గోవు అంటే ఏమిటి, దాని పర్యవసానం ఏమిటి, దాన్ని కాపాడాల్సిన బాధ్యత ఏమిటి మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం, తర్వాత రోజే ఇది ప్రారంభోత్సవం చేయడం ఎంతో ఇంప్రెసివ్గా ఉంది. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది కొన్ని ముక్కలలో గోరక్షణ. వెంకటేశ్వర స్వామి ఆ గోవు పాలు ఇస్తుంటే ఆ పాలు ఎలా పోతున్నాయని పసిగట్టి యజమాని ఒక సేవకుడిని పంపితే ఆ సేవకుడు ఉక్రోషంతో ఆ గోవు తలపైన గొడ్డలతో కొట్టబోతే వెంకటేశ్వర స్వామి తల అడ్డం పెట్టి తలైన అడ్డం పెట్టి ఆ గొడ్డలి దెబ్బ తిన్నగాని ఆ గోవును రక్షించడానికి ప్రయత్నం చేసినాడు. అది ఒకటి. తర్వాత అంటే మనందరి బాధ్యత గోరక్షణ చేయడం అనేది మనందరి బాధ్యత అని చెప్పారు ఆయన. తర్వాత గోపూజ చేయమన్నాడు. నువ్వు లేస్తేనే ఎంతోమంది దేవాలయాలకు దేవతలకు మొక్కండి, అది అభ్యంతరం ఏం లేదు. అయితే అంతకన్నా పవిత్రమైన బాధ్యత ఏమంటే గోవును పూజించడం, అంతకంటే పవిత్రత అన్నాడు. గో ప్రదక్షిణ చేయమన్నాడు. మీకు ఎక్కడ కానొస్తే అక్కడ గోవును ప్రదక్షిణ చేయండి, గోవును తగలండి, ఆ పుణ్యము వేరే విధంగా ఉంటుందన్నాడు. తర్వాత గోవుకు గ్రాసం పెట్టమన్నాడు. ఏ విధంగా పెడతావు నువ్వు? గ్రాసం పెట్టడం అంటే ఎన్నో విధాలుగా నీకు చేత అయితే నువ్వు ఇంట్లో గోశాల కట్టుకొని 4 ఆవులను సాకేట్లంచి, లేదంటే గోశాలను పెట్టిన వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ గోపూజ చేసుకొని గోమాత యొక్క ఆశీస్సులు తీసుకోండి అని చెప్పాడు. అంటే ఇంత ఉజ్వలమైన ఆలోచన మనకందరికి ఇచ్చినాడు. అదే సమయానుకూలంగా అదే సమయానికి మనం కూడా ఇక్కడ గోశాల ప్రారంభించడం ఎంతో శుభసూచకం. మనకు నంద్యాల ప్రజలు అనేక విధాల అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయవలసిందంతా ఒక క్రమశిక్షణతో ఒక మంచి పద్ధతిలో గోశాల నిర్వహించడం. ఇది ఆలోచన చేసుకొని మన యువత సరైన పదం వేసి సరైన అడుగు వేసి ఈ సమాజంలో స్ఫూర్తి కేంద్రంగా ఉండాలి, స్ఫూర్తి దాతలుగా ఉండాలని నేను మీకు విన్నవించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. జై గోమాత. ఈరోజు నంద్యాల పట్టణంలో కాళీమాత సేవా సమితి ఆధ్వర్యంలో గోశాల నిర్వహించడం చాలా ఆనందదాయకం. హిందువుల యొక్క అదృష్టం. ఈ 2 విషయాలు మన విశ్వ హిందూ పరిషత్ గట్టిగా చెప్తారు. అయితే మనం ఒకటి, గోశాల నిర్వహణ అంటే గోవులను సంరక్షించడంతో పాటు గో ఆధారిత వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ కాళీమాత సేవా సమితి. దీని ఆధారంగా గ్రామాల్లో ఎక్కువ గోవులు అమ్మబడుతున్నాయి. ఈ గోవులను అమ్మకుండా ఉండడం కోసం ఈ గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రజలకు పరిచయం చేస్తూ ఒక గోవు వల్ల ఎంత మనం సంపాదించవచ్చు, దాని ఉత్పత్తులు గోమూత్రం కావచ్చు, గోమయం కావచ్చు, గో పాలు కావచ్చు, ఇలా అనేక రకమైనటువంటి ఉత్పత్తుల ద్వారా ఈరోజు హిందూ సమాజం జాగృతం చేయడానికి విశ్వ హిందూ పరిషత్ అనేక విషయాలు పనిచేస్తూ ఉంది. కాళికా సేవా సమితి వాళ్ళు కూడా ఈ యొక్క గోశాల నిర్వహణ చేయడం ద్వారా ఈ చుట్టుపక్కల కనీసం ఒక 2-3 గ్రామాల లేదా 4 గ్రామాల దత్తత తీసుకొని ఆ గ్రామాల నుండి ఆవులకు ఇలాంటి ట్రైనింగ్ సెంటర్, ఇక్కడ ఇది ట్రైనింగ్ సెంటర్ రావాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటా ఉంది. దీని ద్వారా గోవులను అమ్మబడకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ కాళీమాత సేవా సమితి ద్వారా జరగాలని విశ్వ హిందూ పరిషత్ కోరుకుంటుంది. జై శ్రీరామ్. ఎన్నో పక్కదారులు పడుతున్నా కానీ ఇప్పుడు ఈ యువత ముందుకు వచ్చి
సేవా సమితి తరఫున వీళ్ళు గోశాల నిర్వహించాలనుకోవడం అనేది కూడా నిజంగా కూడా అభినందనీయం. వాళ్ళను మనమందరము స్వాగతించాలా, ప్రతి ఒక్కరము వారికి సహాయ సహకారాలు అందించాలా. ఇప్పుడే విష్ణు అన్న కూడా చెప్పాడు, చాలా చిన్న టెక్నికల్గా మూత్రము అన్ని ఒక ప్రాసెస్ ప్రకారం కలిపి పట్టణంలో కూడా ఇండ్లకు వాళ్ళు చిన్న తక్కువ రేటుకు సప్లై చేసి కూడా కొంచెం మెయింటెనెన్స్ వస్తుంది. దాని మీద కూడా యువతకు దృష్టి పెట్టాలని చెప్పి ఇది మంచి అభివృద్ధి చెందాలని మీరు తీసుకోవడం వల్ల మళ్ళీ ఇక్కడ పట్టణంలో రామనాథ్ రెడ్డి నగర్లో కాళీమాత గోసేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలని గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్ననే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా ఈ గో ప్రాధాన్యత గురించి అందరి కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటారని వారు నిన్న ప్రవచనంలో చెప్పడం జరిగింది. గోమాతలో ఉన్నటువంటి కాళీమాత గోసేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు గోశాలని గోపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నిన్ననే చాగంటి కోటేశ్వరరావు గారు కూడా గో ప్రాధాన్యత గురించి చక్కగా ప్రవచనాలు ఇవ్వటం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా గోవు ఉండాలి, గోవు పూజ చేయాలి. గోవు మూత్రము మరియు ఇవన్నీ కూడా సరిగ్గా ఉపయోగించుకున్నట్లయితే అందరి కుటుంబంలో అందరూ కూడా ఆరోగ్యపరంగా ఉంటారని నా ప్రవచనంలో చెప్పడం జరిగింది. గోమాతలో ఉన్నటువంటి అన్ని మన సమస్త దేవతలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గోమాతలో ఉన్నాయని చెప్పి కాబట్టి నవధాన్యాలు సార్లు గో పూజని చేస్తూ ఇక్కడ గో సంరక్షణ చేస్తున్నందుకు నిర్వాహకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ఈ దినదినాభివృద్ధి చెందుతూ మంచిగా గోవులకి సేవ చేస్తారని భావిస్తున్నాం. అందరికీ నమస్కారం. నంద్యాల పట్టణంలో కాళీమాత సేవా సమాజం ఆధ్వర్యంలో గోసేవ బృందంచే ఈనాడు రామనాథ్ రెడ్డి నగర్లో గోశాల ప్రారంభించడం నంద్యాల పట్టణానికి శుభసూచకము. నిన్ననే చాగంటి వారు చెప్పిన ప్రవచనాలు జరగడము మరియు మరుసటి దినమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబడము నంద్యాల పట్టణానికి శుభసూచకము. ఈ గోశాలకు నంద్యాల పట్టణ ప్రజలు మరియు మేము అన్ని వేళలా సహాయ సహకారం అందిస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దవారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే గోశాల ఈరోజు శంకుస్థాపన పూజ జరిగింది. దీనికంతా మహేష్ వాళ్ళ టీం అంతా దీనికంతా కష్టపడి ఒక రూపం తీసుకురావాలని, ఎక్కడైనా గోవులు ఇబ్బంది పడుతుంటే దానికి రక్షణ కోసం ఇక్కడ స్థలం ఏర్పాటు చేసుకుని కాళీమాత సేవా సమాజ్ వారి సహకారంతో కాళీ కామ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సంబంధించిన స్థలంలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కర్నూలులో మా మామగారి ఫ్యాక్టరీలో దగ్గర 300 ఆవులు ఉన్నాయి. దాని బాగోగులు ఎలా ఉండాలనేది మేము ప్రాక్టికల్ చూస్తున్నాము. చాలా కష్టతరమైంది. అయినా చిన్న వయసులోనే వీళ్ళు కార్యక్రమం చేపడుతున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎటువంటి సహకారం కావాలన్నా మా తరఫున అందజేస్తామని తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు ఈ గోమాత గురించి చాలా విశిష్టతలు చాగంటి వారు చెప్పారు. ఈ రోజు మళ్ళీ నెక్స్ట్ డే గో సేవ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వీళ్ళు చిన్న వయసులోనే ఇన్ని బాధ్యతలు వీళ్ళు తీసుకొని ఎంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా తరఫున కూడా ఎప్పటికీ
కూడా వాళ్ళకి ఏ టైంలో అయినా కూడా వస్తే మాకు సహకారం అందిస్తామని మేము యూత్కి మేము సహకరిస్తాము. వాళ్ళని ఇంకా డెవలప్ చేయాలి. ఇదే కాదు, ఇంకా మంచి మంచి కార్యక్రమాల్లో కూడా ముందుకెళ్ళాలి. పెద్దలు చెప్పినట్లు ఆయుర్వేదిక్ కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. వాళ్ళ పాడి పంటలు కూడా వృద్ధి చెందుతుంది, ఆర్థికంగా కూడా లబ్ధి పొందుతారని కోరుకున్నాం. జై గోమాత. మన భారతదేశం సహజసిద్ధంగా వ్యవసాయక దేశం. గతంలో గో ఆధారిత వ్యవసాయమే మన భారత జాతిని నడిపించింది. ఇప్పుడున్న పరిస్థితిలో వ్యవసాయంలో రకరకాల మార్పుల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి. మళ్ళీ రాబోయే కాలంలో గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం ద్వారానే భారత జాతి బతికే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి దాంట్లో భాగంగా గో సంతతిని రక్షించుకోవాలి, గో సేవ చేయాలి. గో సంతతి అభివృద్ధి ద్వారా తద్వారా సేంద్రీయ వ్యవసాయం ద్వారానే మనం జీవనం సాగించాలనే కాన్సెప్ట్లో విశ్వ హిందూ పరిషత్ కూడా పనిచేస్తుంది. దాంట్లో భాగంగా దానికి అనుగుణంగానే కాళికా మాత గోసేవా సమితి ద్వారా ఇక్కడ మన గోశాల ఈరోజు భూమి పూజ కార్యక్రమం జరిగింది. భూమి పూజ కార్యక్రమం ద్వారా గో సంతతిని రక్షించుకోవడం, పెంపొందించుకోవడం, భారతీయులకు ఈ గో సంతతి ఉన్న లాభాలు, వీటి విశిష్టతను తెలియజేసి గోవులను కాపాడుకొని భవిష్యత్తులో గోవులు కూడా ఉన్నాయి గతంలో అనే భావన కాకుండా గో సంతతి ద్వారానే మనం భారత జాతి మరొకసారి వైభవ స్థితికి రావాలని కోరుకుంటూ ఈ గోశాల దిననిర్వహణ చెందుతూ జిల్లాలో ఎక్కడైనా కానీ అక్రమంగా తరలిస్తున్న గోవులకు ఇది ఒక గోశాల ఒక కేంద్రం కావాలని, గో సంరక్షించే కేంద్రం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరహర మహాదేవ. ఈరోజు మనం నంద్యాల జిల్లా నంద్యాల రామ్నాథ్ రెడ్డి నగర్లో ఒక గోశాల ప్రారంభోత్సవానికి అయితే రావడం జరిగింది. నిజంగా నిన్న చాగంటి కోటేశ్వరరావు గారి ఒక ప్రవచనంలో మేము పాల్గొనడం జరిగింది. ఆయన గోవు గురించి చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే ముందు ధర్మం నిలబడాలంటే గోవు ఉండాలి. గోవును సంరక్షిస్తేనే మన ధర్మం నిలబడుతుందని ఆయన చెప్పారు. ఎందుకంటే ధర్మం నిలబడాలంటే యాగం చేయాలి. యాగం చేస్తేనే పంటలు పండుతాయి, వర్షాలు కురుస్తాయి, అప్పుడు జనం సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఆ యజ్ఞానికి కావాల్సింది ఆవు నెయ్యి ఉంటేనే యజ్ఞం చేయడానికి అర్హత ఉందని ఆయన చెప్పారనమాట. కాబట్టి గోవును కాపాడుకోవడము చాలా ముఖ్యం. ఈ మొత్తం భూమండలంలో 84 లక్షల జీవరాశుల్లో కేవలం గోవుకు సంబంధించి మాత్రమే గోవు మూత్రం కానీ, గోవు మలం కానీ, గోవుకు సంబంధించిన ప్రతిదీ పవిత్రమని కేవలం గోవుది మాత్రమే 84 లక్షల జీవరాశుల్లో కేవలం ఒక గోవుది తప్ప మిగతావన్నీ అపవిత్రం, గోవు ఒక్కటే పవిత్రం అని చెప్పారనమాట. కాబట్టి మనం గోవును రక్షించుకోవాలి. అందులో భాగంగా ఈరోజు మహేష్ గారిని మరియు తేజ గారిని ఇద్దరు ఇక్కడ ఈ యొక్క గోశాల ప్రారంభోత్సవానికి ముఖ్యం వీళ్ళే అనమాట. వీళ్ళు పిలవడం వల్ల మనం రావడం జరిగింది. అలాగే వీళ్ళ టీం కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో గోవులను రక్షించుకోవాలి. ప్రతి ఒక్క హిందువు గోవు కోసం కొంత ధనాన్ని వేచించి అక్కడ ఉండే గోశాలలకు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మనం గోవులను సంరక్షించుకోవచ్చు, గోవధను ఆపవచ్చు. ఇది మనందరి చేతుల్లో ఉంది. మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి. అది మనందరి బాధ్యత. గోమాతాకి గోమాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై గోమాతాకి జై. भारत माता की जय. भारत माता की मातरम 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 वंदे मातरम. गो माता की जय. गो माता की जय. गंगा माता की जय. गो माता की जय. भारत माता की जय. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.